ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన వృద్ధుడు ఉండేవాడు. అతనుకున్న జ్ఞానం వలన ఎలాంటి సమస్యనైనా కూడా చాలా ఈజీగా పరిష్కరించేవాడు. ఒకరోజు ఒక యువకుడు ఆ వృద్ధుడి వద్దకు వచ్చి, నాకు ఒక సమస్య ఉంది, ఎవరో నాకు అన్యాయం చేశారు, నేను వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని అడుగుతాడు. ఈ వృద్ధుడు, మీరు ప్రతీకారం తీర్చుకునే ముందు అది విలువైనదా కాదా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోమని చెప్తాడు. ప్రతీకారం తీర్చుకోవడం వలన కాసేపటి వరకు మీరు ఆనందాన్ని పొందొచ్చు, కానీ అది మీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వదని చెప్తాడు. ఆ యువకుడు దీని గురించి ఒక్క క్షణం ఆలోచించి, నేను ప్రతీకారం తీర్చుకోకపోతే ఈ ప్రజలు నన్ను చేతకానివాడిగా, బలహీనుడిగా చూస్తారని చెప్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్తాడు, నీ నిజమైన బలం ప్రతీకారం తీర్చుకోవడంలో ఉండదు, దీనికంటే క్షమించడానికి నీకు ఎక్కువ ధైర్యం కావాలి. మనకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా క్షమించగలిగితే దానికంటే నిజమైన ఆనందాన్ని ఇంకెక్కడా పొందలేరని చెప్తాడు. అప్పుడు ఆ యువకుడు ఆ వృద్ధుడికి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఈ కథలో నీతి ఏంటంటే, క్షమాపణ అనేది అన్నింటికంటే నిజమైన బలం మరియు ధైర్యానికి సంకేతం. ప్రతీకారం తీర్చుకోవడం కంటే క్షమించడానికే ఎక్కువ ధైర్యం అవసరం.